భూమి డల్గా ఉండడం గమనించిన గగన్ తనతో పర్సనల్గా మాట్లాడుతూ ఉంటాడు. భూమి, ఇందాక నుండి నేను గమనిస్తున్నాను, మనం ఎన్నో రోజులుగా ఈ రోజు కోసం ఎదురు చూసాము. ఈరోజు మనం ఒకటి కాబోతున్న రోజు. అటువంటిది ఎందుకు భూమి నువ్వు ఆనందపడాల్సిన టైంలో ఇలా డల్గా ఉన్నావు? అలా ఉండడానికి కారణం ఏంటి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. ఎందుకో నీకు తెలీదా బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. దాంతో గగన్, భూమి, డాన్స్ కాంపిటీషన్ గురించే కదా నువ్వు ఆలోచించేది. ఆ విషయాన్ని నాకు వదిలేసే, నువ్వు డాన్స్ అకాడమీ పెట్టడానికి కావాల్సిన సర్టిఫికెట్ వచ్చేలాగా నేను చేస్తాను. నీ భర్తగా నేను నిన్ను గెలిపిస్తాను. నా మీద నమ్మకం ఉంచి వచ్చి పెళ్లి పీటల మీద కూర్చో. మీ నాన్న మనసు ఎందుకు మారిందో తెలియదు, కానీ మన పెళ్ళికి ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడు కనుక నువ్వు ఈ పెళ్ళిని పోస్ట్ పోన్ చేసి డ్యాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తే మళ్ళీ ఎవరు మన పెళ్ళికి అడ్డు పడతారో, ఎవరు మనల్ని విడదీయడానికి ప్రయత్నిస్తారో తెలియదు. అందుకే మనం పెళ్లి చేసుకుందాం భూమి. నీ మనసులో ఏ ఆలోచనలు ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా తీసేయి, వచ్చి పీటల మీద కూర్చో అని గగన్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో పూర్ణి వచ్చి, అన్నయ్య, పంతులు గారు పిలుస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే, అదిగో భూమి, పంతులు గారు కూడా పిలుస్తున్నారు, రా వెళ్దామంటూ గగన్ భూమిని తీసుకుని మండపం దగ్గరికి వస్తూ ఉంటాడు. గగన్ని, భూమిని అలా పక్క పక్కన చూసి శారద చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కాసేపట్లో వీళ్ళిద్దరూ ఒకటి కాబోతున్నారు. గగన్, భూమి ఇద్దరు ఒకటైతే నాకు అంతే చాలు, ఇక నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు అని శారద కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అబ్బాయిని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. భూమి గదిలోకి వెళ్ళి చాలా తీవ్రంగా జరుగుతున్న విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం నిర్ణయం తీసుకోవాలి? ఇప్పుడు బావ పెళ్లి మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. నేను డాన్స్ కాంపిటీషన్కి వెళ్తే ఎట్టి పరిస్థితులను బావ నన్ను క్షమించడు. ఏం చేయాలి అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే మీరా శారదను పక్కకు తీసుకొని వెళ్తూ, అమ్మ శారద, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? గగన్, భూమి ఇద్దరు కూడా మండపానికి వచ్చేశారు. కాసేపట్లో నీ కొడుకు గగన్ తాళి కూడా కట్టేస్తాడు. ఆ విడాకుల సంగతి మాత్రం ఇప్పటి వరకు తేల్చలేదు అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. ఇక భూమి వాళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ కూడా వినేస్తూ ఉంటుంది. ఇప్పుడే ఆయన్ని తీసుకొచ్చి నేను సంతకం పెట్టిస్తాను అని చెప్పి శారద కృష్ణప్రసాద్ని గదిలోకి తీసుకుని వస్తుంది. ఏమండి, ఈ విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టండి అని శారద అంటూ ఉంటే, ఏంటి శారద నువ్వు, ఈ విడాకుల కోసం నేను విషం తాకి చావంచుల వరకు వెళ్ళొచ్చాను, అటువంటిది నువ్వు మళ్ళీ విడాకులు కావాలని అడగడం ఏంటి అని కృష్ణప్రసాద్ షాక్ అవుతూ ఉంటే, అప్పుడు శారద అక్కడున్న కిరోసిన్ బాటిల్ వైపు చూపిస్తూ, మీరు కనుక ఇప్పుడు ఈ పేపర్స్ మీద సంతకం పెట్టకపోతే ఈ పచ్చని పెళ్లి మండపంలో నేను కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంటాను. నా గురించి మీకు బాగా తెలుసు, నేనేదైనా అన్నానంటే అది ఖచ్చితంగా చేసి తీరుతాను అని శారద అంటూ ఉంటుంది. ఇక దాంతో కృష్ణప్రసాద్, వద్దు శారద, వద్దు, దయచేసి నువ్వు ఆ పని చేయొద్దు, నేను నీకు విడాకులు ఇచ్చేస్తాను అని చెప్పి ఆ విడాకుల పేపర్స్ మీద కృష్ణప్రసాద్ సంతకం పెట్టేస్తాడు. ఇకప్పుడు ఆ పేపర్స్ని శారద మీరా చేతుల్లో పెడుతూ, మీరా, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? నువ్వు కోరుకున్నట్టుగానే ఆయనకి నాకు విడాకులు అయిపోయాయి, ఇక మా మధ్య ఎటువంటి బంధం లేదు అని చెప్పి ఏడుస్తూ శారద అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ మీరా వైపు చూస్తూ, మీరా, ఇన్ని రోజులు నువ్వు అమాయకురాలువని అనుకున్నాను, కానీ మమ్మల్ని ఇద్దరిని విడగొట్టడానికి నువ్వు కూడా ఇంతలా దిగజారిపోతావని, మీ అన్నయ్యలాగే ప్రవర్తిస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పి కృష్ణప్రసాద్ అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటాడు. ఇక ఇదంతా కళ్ళలో చూస్తున్న భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. కృష్ణప్రసాద్ని నిలదీస్తూ, మావయ్య, ఏంటి మావయ్య మీరు చేసింది? విడాకుల పేపర్స్ మీద మీరు సంతకం పెట్టడం ఏంటి అని భూమి అంటూ ఉంటే, అప్పుడు కృష్ణప్రసాద్, ఈ విడాకులు నేను లేదంటే శారదను కావాలని కోరుకున్నవి కాదమ్మా, మీ నాన్న శరత్చంద్ర కోరుకున్నవి అని చెప్పి
కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. దాంతో భూమి, ఏమంటున్నారు మావయ్య మీరు విడాకులు తీసుకోవాలని నాన్న కండిషన్ పెట్టడం ఏంటి అని భూమి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది. దాంతో కృష్ణప్రసాద్ కన్నీళ్లు పెట్టుకుంటూ, అమ్మ భూమి, మీ నాన్న ఆకాశం అంతా ఈగోని పక్కకు పెట్టి నువ్వు గగన్ కోసం ఏడుస్తున్నావని బాధపడుతున్నావని ఈ పెళ్ళికి ఒప్పుకోలేదమ్మా. శారద నాకు విడాకులు ఇస్తేనే ఈ పెళ్ళి జరుగుతుందని మీ నాన్న కండిషన్ పెట్టాడు. అందుకే పాపం శారద తనకు ఇష్టం లేకపోయినా కూడా మనసు చంపుకొని గగన్ని నిన్ను ఒకటి చేయడం కోసం విడాకులకు ఒప్పుకుంది అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్పడంతో భూమి కృష్ణప్రసాద్ మాటలకి ఒక్కసారిగా కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. మా ఇద్దరిని ఒకటి చేయడానికి మీరు శారద అత్తయ్య విడిపోతున్నారా మావయ్య అని చెప్పి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. నాన్న ఇలా ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తారని నేను అస్సలు అనుకోలేదు మావయ్య అని చెప్పి భూమి ఇప్పుడే వెళ్ళి నాన్నని నిలదీస్తాను అంటూ శరత్చంద్రని గదిలోకి తీసుకొని వెళ్తుంది. ఏంటి భూమి, పెళ్ళి క్యాన్సిల్ చేసుకొని డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్తున్నానని చెప్పడానికి వచ్చావా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి, నాన్న నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలి. నాకు బావకు పెళ్లి జరిపించాలంటే శారద అత్తయ్య కృష్ణప్రసాద్ మామయ్య విడాకులు తీసుకోవాలని మీరు కండిషన్ పెట్టారా అని చెప్పి భూమి శరత్చంద్రని నిలదీస్తూ ఉంటుంది. ఇక దాంతో శరత్చంద్ర, భూమి ఇప్పుడు ఈ నిజం నీకు తెలిసిపోయింది కాబట్టి ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అవునమ్మా, ఆ గగన్ గడికి నీకు పెళ్లి జరగడం నాకు అస్సలు ఇష్టం లేదు. వాడు నా ఇంటి అల్లుడు అవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. మరి ఎందుకు నాన్న నా మీద ప్రేమతో ఈ పెళ్ళికి ఒప్పుకున్నట్టుగా ఇన్ని రోజులు నటించారు? ఇన్ని రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా నాకు అనుమానం రాకుండా బాగానే మేనేజ్ చేశారు అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ, ఆ గగన్ గారిని కాకుండా ఈ ప్రపంచంలో నువ్వు ఎవరిని ప్రేమించినా కూడా నేను వాడికి ఇచ్చి నీ పెళ్లి చేసి ఉండేవాడిని. కానీ ఆ గగన్ గడు ఒక మూర్ఖుడు. పైగా ఆ గగన్ గడికి నీకు పెళ్లి జరిగితే కృష్ణప్రసాద్ ఆ ఇంటికి ఈ ఇంటికి రాకపోకలు సాగిస్తాడు. అదే కనుక జరిగితే కృష్ణప్రసాద్కి ఇద్దరు భార్యలు అన్న విషయం ప్రపంచానికి తెలుస్తుంది. నా చెల్లెలు బాధపడుతుంది. అందుకే ఇదంతా జరగకుండా ఉండాలని నేను ఆ శారదకు కృష్ణప్రసాద్కి విడాకులు వస్తేనే పెళ్లి చేస్తానని కండిషన్ పెట్టాను. శారద ఆ కండిషన్కి ఒప్పుకోదేమో అనుకున్నాను. కానీ కొడుకు మీదున్న ప్రేమతో శారద కండిషన్కి ఒప్పుకుంది. అందుకే ఇక్కడ వరకు ఈ పెళ్ళిని తీసుకురాక తప్పలేదు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. శరత్చంద్ర మాటలకి భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. నేను ఇదంతా చేశానని నీ మీద ప్రేమ లేదేమో అని అనుకోకమ్మా. నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది. ఈ ప్రపంచంలో నేను శోభచంద్ర తర్వాత మళ్ళీ అంతలా ఎవరినైనా ప్రేమించానంటే అది కేవలం నిన్ను మాత్రమే అని చెప్పి శరత్చంద్ర, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళావు కదా తల్లి, నేను చెప్పినట్టుగానే డ్యాన్స్ కాంపిటీషన్లోనే పార్టిసిపేట్ చేస్తావు కదా అని శరత్చంద్ర భూమిని అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో భూమి ఏమీ చెప్పలేక ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో శరత్చంద్ర పాకెట్ల నుండి గన్ బయటపడుతుంది. దాంతో భూమి, నాన్న పచ్చని పెళ్లి మండపంలో ఏంటి నాన్న ఈ గన్, అసలు ఈ గన్ ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర, అమ్మ భూమి, ఒకవేళ నువ్వు డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళకపోతే నేను ఈ గన్తో కాల్చుకొని చచ్చిపోదామని గన్ తెచ్చుకున్నాను అని చెప్పి శరత్చంద్ర భూమిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. ఈ నాన్న చెప్పినట్టుగా నువ్వు డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్తావు కదమ్మా, ఒకప్పుడు నీకు తల్లి దూరమైంది, ఇప్పుడు ఈ తండ్రి కూడా దూరం కాకుండా ఉండాలంటే నువ్వు డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళాలి అని శరత్చంద్ర భూమికి కండిషన్ పెట్టి భూమిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. ఇక గగన్ అప్పటి వరకు పీటల మీద కూర్చొని పూజ చేసి పంతులు గారు బట్టలు మార్చుకొని రమ్మని చెప్పడంతో గగన్ బట్టలు మార్చుకోవడం కోసం అని చెప్పి గది దగ్గరికి వచ్చేసరికి శరత్చంద్ర భూమిని బ్లాక్మెయిల్ చేయడం కనిపిస్తుంది.
ఇక దాంతో భూమి ఎటువంటి పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకున్న గగన్ భూమి నీతో ఒకసారి మాట్లాడాలని చెప్పి పక్కకు తీసుకొని వెళ్తాడు. ఇక భూమి చాలా బాధపడుతూ ఉంటుంది. పెళ్ళి నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటూ సంతోషంగా ఉండాల్సిన నువ్వు ఎందుకు ఇలా ఉన్నావో దానికి కారణం ఎవరో నాకు తెలుసు భూమి, నాతో రా అంటూ గగన్ భూమిని డ్యాన్స్ కాంపిటీషన్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో నేను అర్థం చేసుకోగలను. మీ అమ్మ ఆశయమా నాతో పెళ్ళా అని నువ్వు ఎంతో మానసిక సంఘర్షణకు లోనవుతున్నావని నాకు అర్థమవుతుంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నువ్వు అనుకున్నట్టుగానే ఈరోజు మన పెళ్ళి జరుగుతుంది. అలాగే నువ్వు డ్యాన్స్ కాంపిటీషన్లో విన్నర్వి కూడా అవుతావు అని గగన్ భూమికి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక మండపం దగ్గర భూమి లేకపోవడంతో శరత్చంద్ర అమ్మయ్య మొత్తానికి నా కూతురు నేను చెప్పిన మాటే విన్నది, డ్యాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళిందని ఎంతగానో సంబరపడిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే చెర్రీ డ్యాన్స్ కాంపిటీషన్ దగ్గర ఏదైతే జరుగుతుందో అదంతా కూడా అక్కడ ఎల్ఈడీలో లైవ్ వేయిస్తూ ఉంటాడు. ఇక ఆ లైవ్లో గగన్ మాట్లాడుతూ, హలో మిస్టర్ శరత్చంద్ర, నువ్వు భూమిని బెదిరించి కాంపిటీషన్కి పంపించావు కదా, ఇప్పుడు భూమిని నేనే దగ్గరుండి కాంపిటీషన్కి తీసుకొచ్చాను. ఇలా భూమి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నంత మాత్రాన మా పెళ్ళి ఆగిపోయిందని మాత్రం అనుకోవద్దు. అనుకున్న ముహూర్తానికి మా పెళ్ళి జరుగుతుంది అని చెప్పి గగన్ తన పాకెట్ల నుండి తాళి తీసి భూమి మెడలో కడుతూ ఉంటాడు. అందరూ కూడా అక్కడి నుండే మమ్మల్ని ఆశీర్వదించాలి. ఇప్పుడు భూమి లైవ్ పర్ఫార్మెన్స్ కూడా మీరందరూ చూడబోతున్నారు. భూమి గెలిచిన తర్వాత మేము మళ్ళీ మండపానికి వస్తాము. మిగతా పెళ్ళి కార్యక్రమాలన్నీ కూడా మీ అందరి సమక్షంలో చేసుకుంటాము అని చెప్పి గగన్ అక్కడ టీవీలో మాట్లాడుతూ ఉంటాడు. అలా గగన్ భూమి మెడలో తాళి కట్టడం ఎల్ఈడీలో చూసిన శారద, కృష్ణప్రసాద్ వీళ్ళందరూ సంతోషపడుతూ ఉంటారు. ఇక భూమి అలా పెళ్లి కూతురు గెటప్లోనే స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటుంది. భూమి విన్నర్ అయిందని చెప్పి జడ్జెస్ అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇక దాంతో గగన్, మిస్టర్ శరత్చంద్ర, ఇప్పుడు గెలిచింది నీ కూతురు భూమి కాదు, నా భార్య భూమి అని చెప్పి స్టేజ్ మీద చెప్తూ ఉంటే అప్పుడు శరత్చంద్ర, అపూర్వ ఇద్దరు కూడా ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.